మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము తెలుపుచూ ఉన్నాము. ఈ కార్యక్రమము మిమ్మల్ని దేవుని వెలుగులోనికి నడిపించవలనని మేము ఆశించచ్చు ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడ ఉన్నది అనే దానిని గూర్చిన వివరములు మనము కనుగొనుచు ఉన్నాము. దేవుడు మనకు అనుదినము అనుక్షణము అగుపించుచున్న వాడై ఉన్నాడు. చూడగలిగిన నేత్రములు మానవుడు కలిగి ఉండకపోవటం బట్టి ఈ మానవ నేత్రము దేవుని చూచుటకు ఆశపడనప్పుడు ఆ దేవుడు మరుగుగా ఉన్నాడు. కానీ వాస్తవ సత్యము దేవుని బిడ్డలారా, దేవుడు నిత్యము తనను తాను లోకములో ప్రత్యక్షపరచుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు ఈ మాటను మీకు తెలియచేయగల కారణం ఏమిటి అంటే, I want you to be assured of the companionship of our God. దేవుని యొక్క సహవాసమును గూర్చి నీవు ధైర్యము కలిగి ఉండవల్లని నేను ఆశించచ్చు ఉన్నాను. లోకములో ఒంటరి జీవితములను జీవించుచున్న వారముగా మనమున్నాము. నమ్మిన వారే మనలను కాదని, ప్రేమించిన వారే మనలను బాధించుచు ఉండగా, జీవితము విసిగిపోయిన వారముగా మనము ఉండి, తోడులేని వారముగా మన జీవిత ప్రయాణమును మనము కొనసాగించుచు ఉండగా, దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచు ఉన్నది, వాగ్దానము చేయుచున్నది. ఆ వాగ్దానం ఏమిటంటే, ఫర్ ఐ యామ్ విత్ యు, నేను నీతో ఉన్నాను, సదాకాలం మీతో ఉంటానని దేవుని యొక్క వాక్యములో క్రీస్తు యేసు వారి యొక్క వాగ్దానము మనము మత్తయి సువార్తలో 28వ అధ్యాయములో మనము చూచచ్చు ఉండగా, ఆ వాగ్దానమును మనకు అనునిత్యము జ్ఞాపకము చేయుచున్న ఒక ప్రత్యక్షత ఉన్నది. ఆ ప్రత్యక్షతయే సృష్టి. క్రియేషన్ బేర్స్ విట్నెస్ టు క్రియేటర్. సృష్టికర్తకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇఫ్ యూ వాంటెడ్ టు నో if there is a God that is existing out there, look at the beautiful creation. And that beautiful creation will point you to the creator. సృష్టికర్తను ఆ సృష్టి నీకు చూపించచ్చు ఉండగా, ఆ సృష్టి చేయించిన మరొక పని ఏమిటి అంటే, ఆ దేవుని గూర్చిన అభయమును, ఆ దేవుడు ఉన్నవాడని నీకు వెల్లడి చేయించు, నీలో ధైర్యము నింపుచ్చు ఉన్నది. Every time you think that you are actually confused if God is with you and God is around you, దేవుడు నీతో ఉన్నాడో లేడో, నీ పక్షమున ఉంటాడో ఉండడో అన్న అనుమానము, అయోమయములోనికి నీవు నెట్టబడుచున్నట్లయితే దేవుని సృష్టిని చూడు. దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది, భూమి ఆకాశములో ఇవి దేవుని చేతి పనులై ఉన్నవి. ఇటు భూమి ఆకాశము కలుగు చేసిన దేవదేవుడే. And if he is sustaining this creation, ఆయనే ఈ సృష్టిని పోషించు ఉండగా, అధిపతి అయి తన ఆధీనములో ఉంచుకుని ఈ సృష్టిని ఆయన పోషించు ఉండగా, wouldn't he be mindful about you? నిన్ను గూర్చి ఆలోచన కలిగి ఉండడా? For he is indeed thinking about you. నీవు ఆయన హృదయములో ఉన్నావు, నీవు ఆయన ఆలోచనలో ఉన్నావు. కనుక ప్రతి ఉదయము నీవు సృష్టిని చూచినప్పుడు ధైర్యము తెచ్చుకుని, ద క్రియేటర్ గాడ్, ఈ సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడే నన్ను కలుగు చేశాడు, తన పోలిక చొప్పున నన్ను నిర్మించాడు, తన పోలిక చొప్పున నన్ను నిర్మించి ఉండగా నా జీవితమును గూర్చిన ఆలోచన కలిగిన వాడై ఉన్నాడని నీవు తెలుసుకోవాలి. బీ అష్యూర్డ్ ఆఫ్ యువర్ గాడ్, యువర్ క్రియేటర్ గాడ్. ప్రభువా, ఈ మాటలను నీ బిడ్డల హృదయములో పదలపరచుము. ఈ సృష్టిని నిర్మించి ఈ సృష్టిని పోషించుచున్న దేవుడు నీవై ఉండగా, ఆ సృష్టిలో భాగమైన మేమే తండ్రి, నీవు సజీవుడువని, మాతో సదాకాలం ఉంటానని నీవు సెలవిచ్చి ఉండగా, నిత్యము నీవు మాతో ఉన్నావని తెలుసుకొనుటకు సృష్టిని ఒక సాధనముగా నీవు ఉంచినందుకు నిన్ను వందిస్తూ, అనుదినము తండ్రి, అనుక్షణము ప్రభువా, ఈ సత్యము చే మేము బలపడుచు ముందుకు సాగుటకు సహాయము చేయమని ప్రాణనాథుడు, మోక్షప్రదాత క్రీస్తు ప్రభు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.